ఈరోజు చెప్పబోయే తమిళ్ సినిమా గురించి మాట్లాడుకుందాం. అధర్మ కలైగల్. సో ఇది ఒక రివెంజ్ డ్రామా. సో రివెంజ్ ఆర్ట్ కథ సమాజంలో నైతికత మరియు వ్యక్తిగత పరిమాణాల మధ్య చోటు తీసుకునే సంఘర్షణ చూపిస్తుంది. జగన్నాథ్ పాత్ర ఓ రౌడీగా కనిపించినప్పటికీ హాస్పిటల్లో నందిని అనే అతని పరిచయం, ఆ పరిసరాల్లో జరిగే సంఘటనలు కథను మరింత ఉత్కంఠభరితంగా మలుస్తాయి. జగన్నాథ్ మీద దాడి చేసి పారిపోయిన వ్యక్తులు, నందినిపై ఒత్తిడి తేల్చడం, విక్కీ మరియు దినేష్ మధ్య సన్నివేశాలు ఆల్ కాంబినేషన్ టు క్రియేట్ ఏ వెబ్ ఆఫ్ రివెంజ్ అండ్ సర్వైవల్. జగన్నాథ్ ఫిర్యాదుగా కనిపించినప్పటికీ అతని ఆలోచనలో చూపబడే చెడు తత్వం నందిని భవిష్యత్తు కోసం ఆందోళన కలిగిస్తుంది. సో నందిని ధైర్యం మరియు నైతికత కథలో హైలైట్ అవుతాయి. మిగిలిన కథలో జగన్నాథ్ పూర్తిగా కోలుకున్న తర్వాత నందిని, విక్కీ మరియు దినేష్ మధ్య వచ్చే సంఘటనలు ఏ విధంగా ముగుస్తాయో ఆసక్తికరమైన అంశం. ఇది నైతికత, ఆత్మవిమర్శను కలిగించే కథ చెప్పుకోవచ్చు. సో ఇది ఒక డిఫరెంట్ జానర్ అని చెప్పాలి. సో ఇలాంటి సిరీస్లు డిఫరెంట్గా ఉంటాయి. సో నందినితో జగన్నాథం నవ్వుతూ నువ్వేం భయపడకమ్మా ఇవన్నీ నాకు కామని హాస్పిటల్ నుండి బయటకు వెళ్ళాక వాడు డిఫరెంట్గా చూస్తుండగా నువ్వు ఇంజెక్షన్ ఇవ్వు అంటాడు. అలా నందిని తనకి ఇంజెక్షన్ రెడీ చేస్తూ ఉండగా జగన్నాథ్ షాక్ అవుతాడు. సో ఆ తర్వాత చాలా గాఢంగా శివ అనే వ్యక్తి జీవితంలో జరిగిన పరిమాణంలో ఆవిష్కరించింది. ఇది అదృష్టాన్ని ఆశ్రయించి జూదం లాంటి వ్యసనాల ప్రభావం మన జీవితాలను ఎలా నాశనం చేస్తుందో చూపించే కథ. శివ యొక్క జీవితం మొదట్లో ఆన్లైన్ రమ్మీ గేమ్ ద్వారా డబ్బులు సంపాదించి శివ తన భార్య ప్రియతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతాడు. సో అతను సంపాదించే డబ్బుతో అతని భార్యకు బహుమతులు ఇవ్వడం, ఆమె జీవితం పట్ల తన ప్రేమను వ్యక్తం చేయడం వంటివి ఎన్నో చేస్తాడు. సో ఈ కథ చాలా ఆసక్తికరంగా మరియు తిప్పి కొద్ది ట్విస్టులు నడుస్తుంది. నందిని, జగన్నాథ్ మరియు దినేష్ మధ్య ఉన్న ఈ వేదిక కథలోని ప్రతి పాత్ర యొక్క అసలు మానసిక స్థితిని అర్థం చేసుకోవడం ఆసక్తికరం. చివరిలో నందిని తన తండ్రి సుబ్రహ్మణ్యం కోసం చేసిన ప్రతీకారం మరియు జగన్నాథ్ అసలు ఈ ప్రేమ పరిచయం ఎలా కావాలనేది ప్రతి మలుపులో ఉంటుంది. మొదట్లో నందిని సున్నితంగా వ్యక్తిగా కనిపిస్తుంది, కానీ తన తండ్రి కుటుంబంపై జరిగిన అన్యాయాన్ని తెలుసుకొని తనలో ఉన్న ధైర్యాన్ని బయటపెట్టి రివెంజ్ కోసం తన నిర్ణయాన్ని అమలు చేస్తుంది. చివరిలో తన మాటలతో జగన్నాథ్ తన గత కర్మలతో ముఖాముఖి చేయడం, అతనికి మరణం తెచ్చిపెట్టడం గాఢంగా భావోద్వేగాలను ఆవిష్కరించింది. ఆ రాక్షసత్వాన్ని ప్రతీకగా నిలిచిన జగన్నాథ్ చివరకు తన పాపాల బరువు ఎదుట నిలవలేకపోయాడు. అతని దుర్మార్గాలు చివరికి అతనిని మరణానికి దారితీస్తాయి. ట్విస్ట్: నందిని తండ్రి కోణం. కథ చివరిలో నందిని తన తండ్రి పేరు చెబుతున్న సీన్ ఎమోషనల్ మరియు రివెంజ్ డ్రివెన్ క్లైమాక్స్గా నిలిచింది. రివెంజ్ ఎంతటి తీవ్రమైన విషయాన్ని కలిగించవచ్చు, కానీ అది కొన్ని సందర్భాల్లో తప్పనిసరిగా మారుతుంది అనే భావనతో కథ ముగిసింది. సో నందిని మరియు జగన్నాథ్ మధ్య చివరి సంభాషణ మరింత బలం జరగవచ్చు. సో ఇది రివెంజ్ డ్రామా. సో మీకు తప్పకుండా నచ్చుతుంది. సో కొత్త వచ్చిన సబ్స్క్రైబ్ చేయండి.